హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు పొద్దున్నే లేసాను అనమాట. పొద్దున్నే అంటే 6 గంటలకే లేసాను. 6 గంటలు లేచి పొద్దున్నే పనులన్నీ ఇల్లు గట్ట తుడిచేసుకొని, తర్వాత బయట నీళ్ళు జల్లేసుకొని, ముగ్గు పెట్టేసుకున్న తర్వాత స్నానం చేసేసి వచ్చి ఇప్పుడు సామాన్లు తోముతున్నాను. ముందుగా బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. పక్కన పెట్టేసుకుంటే నానతాయి కదా, నానిన తర్వాత నేను వండుతాను అనమాట అన్నం. అయితే బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ సామాన్లన్నీ తోమేసి పక్కన పెట్టుకుంటున్నాను. ముందు పొయ్యి మీద శనగలు వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు ఇవి ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా కోసుకుంటున్నాను. బంగాళదుంప ముక్కలు అంటే బంగాళదుంప కూర వండుదామని, బంగాళదుంప బఠానీ కూర. అయితే బంగాళదుంప ముక్కలు కోసేసుకొని గిన్నెలోని నీళ్ళు పోసుకొని అందులో వేసుకున్నాను. అన్నం అయితే దగ్గరికి అయిపోయింది. అన్నం దించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నూనె అయితే పోసుకుంటున్నాను క్యాన్లోని. తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్న తర్వాత శనగలు వేసేసుకొని తర్వాత కారం వేసేసుకొని కలిపేసి దింపేసుకోవాలి. తర్వాత కూరకి మళ్ళీ వేరే బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేపేసుకుని మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత పక్కన బఠానీలు ఉడకబెట్టుకునేవి ఇందులో వేసుకొని కలిపేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, తర్వాత ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కలుపుకుంటే బేగా మగ్గిపోతుంది మూత పెట్టుకుంటేనే. ఆ మూత పైన మూతలోనే కొద్ది వాటర్ పోసుకుంటే ఆవిరికి బేగా ఉడికిపోతుంది. తర్వాత లాస్ట్లో కారం వేసేసుకొని ఆ వాటర్ పోసుకున్న తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత దించేసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీని బఠానీలు సూప్ లాగా చేసుకుందాం అన్నట్టు మళ్ళీ నూనె పోసుకొని టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా అయిపోయిన తర్వాత కారం వేసేసి బఠానీలు వేసేసుకున్నాను. అవి ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే మొత్తం వంటలన్నీ అయిపోయినాయి కదా, ఆ వంటలకి పాపకి ఇప్పుడు టిఫిన్ బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట. కూర కొట్ట వేసేసి వేరే దాంట్లో శనగలు కూడా వేసేసి పెట్టేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు బఠానీ చాట్లోకి ఉల్లిపాయ ముక్కలు కోసుకొని నిమ్మకాయ కోసుకొని పిండేసుకొని వేసేసి అనమాట. ఇప్పుడు లాస్ట్ అయిపోయేవి పనులు అయితే అయిపోయాయి. నాలాగే మీరు కూడా ఇలాగే 9 గంటల లోపు పనులన్నీ చేసేసుకుంటారా? అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని సర్దేసి పెట్టేసుకుంటాను అనమాట. సరే అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.